తీరుపై. ఈ నేపథ్యంలోనే ఒక టీవీ ఛానల్ దువ్వాడను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్తో తన అనుబంధం, జగన్మోహన్ రెడ్డితో తన సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా భావోద్వేగంతో స్పందించారు. ఎంత దూరం చేసినా జగన్పై తన అభిమానంలో మార్పు ఉండదని, రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా తాను జగన్కు విధేయుడినేనని చెప్పారు దువ్వాడ. అయితే కూటమి పార్టీలో చేరతారా అన్న ప్రశ్నకు మాత్రం దువ్వాడ కుండబద్దలు కొట్టారు. టీడీపీ, జనసేన పార్టీలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ చేరనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన రాజకీయ ఎంపికల పరిధి మరింత సంకుచితమైంది. కానీ అదే సమయంలో బీజేపీలో చేరతారా అన్న ప్రశ్న వచ్చినప్పుడు దువ్వాడ కంటే ముందుగా ఆయన ప్రేయసి మాధురి స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళవచ్చేమో అని ఆమె వ్యాఖ్యానించడంతో దువ్వాడ భవిష్యత్తు రాజకీయ దిశపై కొత్త ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి సమయంలో దువ్వాడ లాంటి నేత చేరితే పార్టీకి ఉపయోగమా, లేక దువ్వాడకు బీజేపీ అవసరమా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తూ ఉన్నాయి. మరోవైపు వైసీపీకి ఆయన తిరిగి వెళ్లే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే దువ్వాడ ఇప్పటికీ జగన్ను వదలలేదు, విమర్శించలేదు కూడా. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం ఇప్పుడు ఒక సంక్రమ దశలో ఉంది. ఒకప్పుడు జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన వ్యక్తిగత వివాదాల వల్ల పార్టీకి దూరమయ్యారు. అయినా తన రాజకీయ మూలాలను, భావోద్వేగ అనుబంధాలను వదలకుండా ముందుకు సాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరతారా, వైసీపీకే తిరిగి వెడతారా, లేక ఇండిపెండెంట్గా కొనసాగుతారా అన్నది కాలమే తేల్చాల్సిన అంశం.